వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎర్రగుంట ప్రభాకర్ ఆధ్వర్యంలో కేఏ పాల్ శాంతి మహాసభ కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం ఫిబ్రవరి 22వ తారీఖున కేఏ పాల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెన్నై మహాపట్టణంలో YMCA నందన గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే అశోక్, ఎలుగల శ్రీనివాస్, మల్లిగారి భూమయ్య, రామదాసు, వీరయ్య, సిపిఐ నాయకులు ఈరి భూమయ్య, నంగి కనకయ్య, యాకోబు, పాల్సన్ రాజ్, డానియేలు తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలు వెంటనే దేశాలపై దాడులను ప్రపంచ దేశాలలో వర్గపోరు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాల ద్వారా మనుషులు అనేక మంది వేలాది మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన కనబడతా ఉంది. ఏదేమైనా యుద్ధాలు జరపకుండా శాంతి చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. శాంతి చర్చల ద్వారానే ప్రతి మానవుడు ఒకరికొకరు చర్చలు జరపడం ద్వారా స్వేచ్ఛగా జీవించాలి, సమానంగా జీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, శ్రీలంక యుద్ధం కావచ్చు, ఇతర దేశాల మీద కూడా విపరీతమైన ఒకరికొకరు కాల్చి చంపుకున్నటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఈరోజు దేశంలో కొనసాగుతోంది. ఈ నీచ సంస్కృతిని మానుకొని వెంటనే ప్రజలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల చేత, రాజుల చేత శాంతి చర్చలు జరిపి సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆ ఉద్దేశంగానే ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని ఇది కేఏ పాల్ గారి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 22న జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా సిపిఐ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న దాడుల కోసము మొత్తం ఈరోజు ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు. ఆ 200 దేశాలలో 57 దేశాలు మొత్తము యుద్ధాలు, సమస్యలు, భయంకరమైన రోజులు జరుగుతూ ఉన్నాయి. దానికోసం కేఏ పాల్ గారు 22 తారీఖున చెన్నైలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సమాధానం కోసం ఘర్షణ లేకుండా, ఈర్ష్యలు లేకుండా ప్రభుత్వాలు దిగివచ్చి సమాధాన పడే విధంగా ప్రభుత్వ పాలకులు సమాధాన పడే విధంగా ఉండాలి, కానీ ఘర్షణకు దారి తీయకుండా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశము. ఆ ఉద్దేశానికి అనుగుణంగా ప్రజలు కూడా ఆ సమస్యలు, భయంకరమైన దినాలు ఉంటున్నప్పుడు ఎంతో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అనేక సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నిటి ఉండకుండా ఈ లోకంలో ప్రతి వాడు కూడా చనిపోతాడు. ప్రతి వాడు కూడా ఈ రోజులో జన్మించిన వాడు ప్రతి వాడు చనిపోతాడు. కాబట్టి ఉన్నన్ని రోజులైనా సుఖంగా, సంతోషంగా ఉండాలనేదే పౌల్ గారి సందేశము. కాబట్టి ఆ సందేశం కోసం ప్రపంచం మొత్తము మరి 22 తారీఖు నాడు ప్రపంచం తెలిసే విధంగా చెన్నైలో పెద్ద ఎత్తున వందన గార్డెన్లో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్న కానీ గ్రామాలలో కానీ ప్రతి విషయంలో కానీ ఘర్షణ లేకుండా ప్రేమ, సంతోషము, సమాధానంతో జీవించాలనేదే ముఖ్య ఉద్దేశము. ఈ ఉద్దేశానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ యొక్క 22 తారీఖున జరగబోయే మీటింగ్ను జయప్రదం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మన మధ్యన ఉన్న అందే అశోక్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.